ముక్కు పుడక ముక్కు పుడక. వాళ్ళు ఎంత బలవంతంగా నన్ను ఒప్పించినా నా మనసు మాత్రం జానకిరామ్ పైనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయను? ఎప్పుడు చూసినా పరువు 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 అంటూ ఉంటారే, వీళ్ళు అసలు ఒక మనుషులేనా? ఇలాంటి వాళ్ళ కడుపును పుట్టానా నేను? దేవుడా, నాకేంటి పరీక్ష? ఇప్పుడు నేను ఏం చేయను? ఐడియా, ఇదే చేయాలి. నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, వీళ్ళందరికీ దూరంగా తక్షణమే వెళ్ళిపోతాను. ఈ మనుషుల నీడ కూడా నా పైన, నాకు కాబోయే నా భర్త జానకిరామ్ పైన ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోతాను. చివరికి సుభద్ర బట్టలన్నిటినీ సర్దుకొని తన తల్లి కట్టుకుని రమ్మన్న చీర కట్టుకుంటుంది, ఇచ్చిన నగలను పెట్టుకుంటుంది. కానీ పెళ్లి మండపానికి వెళ్ళకుండా జానకిరామ్కి ఫోన్ చేస్తుంది, గుడికి రమ్మని చెప్తుంది. అలా వాటినన్నిటిని తీసుకుని ఒక చిన్న లేఖ రాసి గుడికి వెళ్ళిపోతుంది. అలా గుడికి చేరుకున్న వారిద్దరూ పండితుల సహాయంతో, అలాగే ఆ గుడి చుట్టుపక్కల ఉన్న కొంతమంది ముత్తైదువులతో వివాహం చేసుకుంటారు. సుభద్ర, సుభద్ర, అమ్మా సుభద్ర. ఏంటక్క, సుభద్ర ఎక్కడ కనిపించట్లేదు? అవును ధాన్యలక్ష్మి, సుభద్ర ఎక్కడ కనిపించడం లేదేంటి? వాష్రూమ్లోకి వెళ్ళిందేమో. అయ్యో అక్క, వాష్రూమ్లో కూడా లేదు, తలుపు తీసే ఉంది చూడు. ఇక్కడ ఏదో పేపర్ ఉందేంటి? ఈ పేపర్లో ఏం రాసిందంటే, నన్ను క్షమించండి అమ్మా నాన్న, నేను ఈ ఇల్లు వదిలి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నేను జానకిరామ్ని పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. అంటే సుభద్ర ఈ పని చేయడం ఏంటి? సుభద్ర గదిలో కనిపించడం లేదు. మొత్తం ఇల్లు, మంటపం, గది అంతా వెతికాం, ఎక్కడ సుభద్ర కనిపించడం లేదు. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి స్వామి? నలుగురిలో నేను ఇక్కడ నుండి తలెత్తుకోగలనా? నా పరువు ప్రతిష్ట అంతా నాశనం అయిపోయింది. ఇంకా మీకు పరువు ఏంటండి? మీది పద్ధతి గల కుటుంబం అని వచ్చాం. ఇంత నీచమైన దరిద్రమైన కుటుంబం అని మాకు అస్సలు తెలియదు. దుగ్గిరాల వంశం అంటే ఒక రాజసం, ఒక గౌరవం ఉండేది మాకు ఇది వరకు. ఇప్పుడు జరిగేది చూస్తుంటే అదంతా పైకి ఉత్తుదే, ఏమీ లేదనిపిస్తుంది. పదవి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఏమండి? అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న, అత్తయ్య గారు, మావయ్య గారు లేకండి, మావయ్య గారు, అత్తయ్య గారు లేకండి. అత్తయ్య గారు, మావయ్య గారు, ఎందుకు ఇలా చేశారు? ఈ దుగ్గిరాల కుటుంబానికి తీర్చలేని లోటును మిగిల్చి వెళ్ళిపోయారు అత్తయ్య. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న. అత్తయ్య గారు, మావయ్య గారు, మీ సమక్షంగా నేను చెప్తున్నాను, దుగ్గిరాల కాంచనమాలనే నేను ఇక నుండి దుగ్గిరాల వంశానికి ఏ లోటు రానివ్వకుండా మీలాగా ఒక అమ్మలా ఈ వంశాన్ని కాపాడుతాను అత్తయ్య గారు.